యాక్చువల్గా మైండ్లోనే లేదు, కమ్యూనియన్ మీద మనసంతా ఉండింది. కానీ యాక్చువల్గా ఏమైందంటే పీడియాట్రిక్స్ చదువుతున్నప్పుడు మైల్ స్టోన్స్ అనే ఒక టాపిక్ చదువుతున్నా. మైల్ స్టోన్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే మా బాడీలో సార్ చెప్పిన విషయం ఏంటంటే, చైల్డ్ అప్పుడే పుట్టిన బిడ్డ అన్లాకింగ్ నెక్స్ట్ లెవెల్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ అంటే ఒంట్లో పనిచేసే నరాలు ఒక్కొక్క లైక్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు ఒక్కొక్క లెవెల్ అన్లాక్ చేస్తాం కదా, అట్లా ఒక్కో లెవెల్ అన్లాక్ చేస్తారు అనేసి చెప్పారనమాట. సో మీకు అర్థం కావడం కోసం గీస్తున్నా. ఇది హెడ్ అయితే ఆయన చెప్పిన లెసనే. చేతులు, కాళ్ళు, పాదాలు. ఓకే, మనందరికీ తెలుసు చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు మెడ నిలబెట్టడానికి కొంత టైం పడుతుంది. తర్వాత చేతులతో ఏదైనా పట్టుకోవడానికి మన వేలైనా దాని కొంచెం అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే 3 నెలలకి మెడ నిలబెడతారు, 6 నెలలకి వాళ్ళకి చేతుల్లోకి శక్తి వస్తుంది, తర్వాత 9 నెలలకి వాళ్ళ నడుములోకి మోకాళ్ళ వరకు శక్తి వస్తుంది, తర్వాత 12 నెలలకి వాళ్ళ పాదాల వరకు శక్తి వస్తుంది. అంటే నరాలు పైనుంచి కిందకి శక్తిని పొందుతాయి. ఈ టాపిక్ చదివిన తర్వాత ఒక్కసారిగా నేను బ్లాంక్ అయిపోయాను. తర్వాత నాకేమనిపిస్తుంది అంటే లైక్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ తాతగారు కొంచెం బెడ్ అని మన రైల్వే హాస్పిటల్లోనే ఉన్నారు. తర్వాత నేను ఇంటర్న్షిప్లో చేస్తున్నప్పుడు, ఆర్థోలో చేసినప్పుడు, మెడిసిన్లో చేసినప్పుడు, ఓపీలో చూసినప్పుడు అట్లా వయసు పెరుగుతున్న కొద్దీ ఫస్ట్ అరికాళ్ళ మంటలు వస్తున్నాయి అని చెప్పి మొదలు పెడతారు. తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు. పాత ఊర్లో కొంచెం చూసినప్పుడు నడుమొంగిపోయిన వాళ్ళు ఉంటారు, ఏజింగ్ ప్రాసెస్. తర్వాత మనం గమనిస్తే పెద్దవాళ్ళు, మా తాతయ్య గారు అనలేదు కానీ మా తాతయ్య తోటి వయసుకులు అండ నేను విన్నా, చేతులు పట్లు ఇవ్వట్లేదు అనేవాళ్ళు. తర్వాత పారాలసిస్, స్ట్రోక్ లాంటివి చూస్తూ ఉన్నాం. అంటే పైనుంచి కిందకి శక్తి పొందుతున్న శరీరం కింద నుంచి పైకి శక్తిని కోల్పోతుంది వయసు పెరుగుతున్న కొద్దీ. తర్వాత ఈ కాన్సెప్ట్ అయిపోయిన ఎమ్మటనే మన ఎహెస్కేల్ 47వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నుంచి అక్కడ కూడా గడప నిండి నీరు. యాక్చువల్గా అదే చెప్దాం అనుకున్నా. గడప కాన్సెప్ట్ ఈ వీక్ వచ్చింది కాబట్టి దేవుడు అలా ప్లాన్ చేసి పెట్టున్నారు. ఫస్ట్ నుంచి 8 వచనాలు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఊబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. సో ఫస్ట్ నీళ్లు 3వ వచనంలో ఇక్కడ దాకా వచ్చాయి, పాదాల్లోకి వచ్చాయి, తర్వాత మోకాళ్ళలోకి వచ్చాయి, తర్వాత నడుములోకి వచ్చింది. అట్లా 6వ వచనం చివరి వరకు వెళ్తే ఇంకా ఏమాత్రం లైక్ నీళ్ళల్లో మనం కొంత డిస్టెన్స్ నడిచి వెళ్తున్నప్పుడు మన శరీరం బరువు మనం కిందకి అదుపు పెట్టి కొంత ఆగగలం. కానీ ఒక స్థాయి పెరిగిన తర్వాత, ఊపిరితిత్తుల స్థాయి వరకు వచ్చిన తర్వాత ఇంకా మన శరీర బరువు నేల మీద ఆనపలేం, ఈదవలసిన పరిస్థితి వస్తుంది. కానీ ఇంకా లోతుకు వెళ్ళే కొద్దీ మన శక్తి ఇంకా సరిపోదు, మనము ఇంకా నీళ్ళు మన తలపైకి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇంక ఈత కొట్టాలి, ఈత కొట్టకపోతే మునిగిపోతాం.
ఈ ఈత కొట్టే అనుభవం వస్తున్నప్పుడు నాకేం అర్థమైందంటే, వయసు రీత్యా కింద నుంచి పైకి మనం శక్తి కోల్పోతున్నాం. కానీ దేవుడు అంటున్నారు, నీ శక్తి మీద నువ్వు ఆధారపడొద్దు. నువ్వు నా మీద ఆధారపడు. నువ్వు నా మీద ఆధారపడు. నువ్వు సంపూర్తిగా పూర్తిగా నీ కాళ్ళ బలం మీద కానీ, నీ చేతుల బలం మీద కానీ, నీ ఆలోచన శక్తిని కానీ నువ్వు ఆధారం చేసుకోవద్దు. నువ్వు నన్ను ఆధారం చేసుకో. నేను ఇస్తున్న ఆత్మ అభిషేకంలో నువ్వు మునిగి తేలు. అలా కంప్లీట్గా మునిగి తేలిన తర్వాత దేవుడు ఇస్తున్న బాప్తిసం తర్వాత లోకంలో వస్తున్న మనం ఎదుర్కొంటున్న ఆత్మీయ పోరాటాలు ఇవన్నీ దాటిన తర్వాత అక్కడ 7th వర్స్. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. ఆమేన్. ఈ చెట్లు ఏమిటంటే జీవవృక్షములు. మన ఈ గడపలో ఫలము జీవవృక్షములు ఉన్నాయి. ఆ వృక్షములకు ఆకు వాడకుండా ఫలములు వస్తాయి. ఆ ఫలములు తినడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. సో అంటే ఈ చదువుతున్నదేమో పిల్లల గురించి, సడన్గా ఈ ప్రత్యక్షతను దేవుడు ఆ రోజు ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.